ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో యేసుతో అనుదినము అని ఈ పరిచర్య ద్వారా ప్రతిదినము దేవుని యొక్క శ్రేష్టమైన వాక్యం వింటున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు. నా ప్రియ సహోదరి సహోదరుడు, చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరు తలదించినట్లయితే. మహాగణుడ పరిశుద్ధుడైన మా తండ్రి, కృపా సత్య సంపూర్ణుడా, ఈరోజు నాయన ప్రభా నీ మాటలు మేము ఉంచుండగా నీవే మాతో మాట్లాడి మమ్మల్ని అందరినీ బలపరిచి ఆయన నీ సన్నిధిలో ఆయన ప్రభా నీ బిడలుగా మమ్మల్ని దీవించి ఆశీర్వదించమని, దారి తొలగిపోకుండా నీ మార్గంలో నడిపించమని యేసయ్య పుణ్యనామంలో ప్రార్థించి వేడుకొంచున్నాం మా యెహోవా తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, చాలామంది మనం ఏం చేస్తామంటే మన మాటల్లో ఒక టాపిక్ను మనం ఏదైనా జనరల్గా ఫ్రెండ్స్ అంతా కూర్చొని మాట్లాడుకున్నప్పుడు ఏదైనా సంభాషణ జరిగినప్పుడు ఒక విషయాన్ని గురించి మాట్లాడుకొని ఆ విషయం మాట్లాడుకుంటుండగా అనేకమైన లేనిపోని రాజకీయాలు వచ్చేస్తుంటాయి. హాఫ్ అన్ అవర్లో అయిపోవలసిన మాటలు గంటలు తినేస్తాం. చాలామంది మనం ఏం చేస్తామంటే టైంని చాలా వృధా చేస్తున్నాం. నా ప్రియ సహోదరి సహోదరుడు, చాలా వేస్ట్గా కాలాన్ని గడిపేస్తూ ఉన్నాం. అపోస్తలుడైన పౌలు అంటాడు, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఇదే. కొలస్సీలు రాసిన పత్రిక 4వ అధ్యాయము 5వ వచనము, అలాగే అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15-16 వచనం మనం చూసినట్లయితే, దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగం చేసుకునుము, అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్త చూసుకునుము అని వాక్యం అయితే ఉంది. ఈ వాక్యాన్ని మన లైఫ్కి మనం అప్లై చేసుకుంటే చాలా ఉపయోగకరం ఉంది. టైంని మనం వృధా చేసుకోము. టైం విలువేంటో మనకు తెలుస్తుంది. ఇక్కడ ఇద్దరు వ్యక్తులు మనకు కనబడుతున్నారు. ఒకరు జ్ఞాని, రెండు అజ్ఞాని. మొదటగా అజ్ఞాని ఎలా ఉంటాడంటే సమయాన్ని వృధా చేసుకుంటూ ఉంటాడు, వేస్ట్గా టైంని గడుపుతూ ఉంటాడు. అనగా సమయం తెలియనివాడు కనుక. దేవుడు మనకిచ్చిన 24 గంటల సమయంలో ప్రతి క్షణము కూడా మనకి ఇంపార్టెంటే. ఏది కూడా మనకి అవసరం లేనిది ఏమీ ఉండదు. ప్రతిదీ కూడా ఇంపార్టెంట్. సమయం చాలా విలువైనది. మరి ముఖ్యంగా స్టూడెంట్స్ టైం చాలా వారికి తెలుస్తుంది దాని వాల్యూ ఏంటో. అలాగే ఒక ట్రావెల్ చేస్తున్న ప్రయాణికుడికి తెలుస్తుంది ఆ టైం విలువ ఏంటనేది. ఉదాహరణకి చాలామంది ఏం చేస్తారంటే, స్టూడెంట్స్ కావచ్చు, లేదంటే ప్రయాణం చేస్తున్న వారు ఏం చేస్తారంటే 11th అవర్లో చాలామంది బయలుదేరుతుంటారు ట్రైన్కి కానీ, లేదంటే ఫ్లైట్స్ కానీ, బస్సెస్కి కానీ. మనం ఎప్పుడు కూడా ఒక 10 నిమిషాలు ముందు ఉంటాం, మనం అలవాటు చేసుకోవాలి. అది పోయిన తర్వాత, అది దాటి వెళ్ళిపోయిన తర్వాత అబ్బా అని బాధపడుతూ ఉంటుంటాం. సమయాన్ని మనం ముందు పాటించాం. పంక్చువాలిటీని మనం మరి ముఖ్యంగా పాటించే వారికి ఉండాలి. స్టూడెంట్స్ ఎలా ఉంటారు అంటే, చాలామందిని మనం చూస్తూ ఉంటాం. ఎగ్జామ్ టైము వచ్చిందంటే దానికి ముందు చదవరు, వేస్ట్గా టైంని గడుపుతారు. ఎగ్జామ్ టైంలో మాత్రమే బుక్స్ తీస్తారు. వారికి టైం వాల్యూ ఎప్పుడు తెలుస్తుందో తెలుసండి? ఎగ్జామ్ హాల్లో 3 అవర్స్ ఎగ్జామ్ కదా, ఆ 3 అవర్స్ ఎగ్జామ్స్లో వాళ్ళకి ఇంకా 10 నిమిషాలు టైం ఉంటే బాగున్ను, ఇంకో హాఫ్ అన్ అవర్ టైం ఉంటే బాగున్ను అనేది చూస్తాం అన్నమాట. పేపర్ ఇన్విజిలేటర్ వచ్చి పేపర్ లాగేసుకుంటున్నప్పుడు, సార్ ఒక్క 2 మినిట్స్ అండి, ఇంకా 2 బిట్లు ఉన్నాయండి, రాస్తానండి అని అప్పుడే బాధపడుతూ ఉంటాం. టైం చాలా విలువైనది నా ప్రియ సహోదరి సహోదరుడా. టైం ఉన్నప్పుడే టైం విలువ చాలామందికి తెలీదు. అది అయిపోయిన తర్వాత తెలుస్తుంది. అదే అజ్ఞాని చేసేది. మనలో 100కి 75% అందరూ కూడా అజ్ఞానుల వల్లే టైంను వృధాగా గడిపేస్తున్నాం. మరి జ్ఞాని ఏం చేస్తాడంటే టైంను చాలా కాల్కులేట్గా చేసుకుంటాడు. ఒక్క క్షణాన్ని కూడా వేస్ట్గా గడపటం చేయడు, వేస్ట్ చేయడానికి ఇష్టపడడు. ఒకవేళ టైము అతను ఎలా కాల్కులేట్ చేసుకుంటాడంటే, గడిపితే ప్రార్థన చేసుకోవడానికి, వాక్యం చదవడానికి ఉపయోగిస్తాడు, లేదా ఏదైనా తనకి ఎడ్యుకేషన్కి సంబంధించిన బుక్స్ చదువుకోవడానికి ఉపయోగిస్తాడు, లేదా నిద్రపోవడానికి ఉపయోగిస్తాడు, లేదా ఏదైనా వర్క్ చేసుకోవడానికి టైము ఉపయోగిస్తాడు. తప్ప వేస్ట్గా అయితే మాత్రం, ఖాళీగా అయితే మాత్రం టైంను గడపడు. ఇతడు జ్ఞాని అన్నమాట. మన టైం ఎప్పుడు కూడా ఖాళీగా పెట్టుకోకూడదండి. ఏదో పని పెట్టుకోవాలి. మనం ఎప్పుడైతే ఖాళీగా టైం పెట్టుకున్నామో చెడు తలంపులతో బుర్రంతా కూడా పాడైపోతుంది. చెడ్డ తలంపులు వస్తాయి.
ఉదాహరణకు దావీదుని చూడండి, మహారాజు యుద్ధానికి వెళ్ళవలసిన సమయంలో యుద్ధానికి వెళ్లకుండా ఖాళీ సమయంలో ఒంటరిగా తన మేడెక్కి తిరుగుతుంటుండగా స్నానం చేస్తున్న బెత్షెబా కనపడ్డది. ఏమైంది? బుర్రంతా పాడైపోయింది, అప్సెట్ అయిపోయాడు, మైండ్ అంతా కూడా పాపంతో నింపబడ్డది, తప్పు చేసేసాడు. నిజానికి దావీదు యుద్ధానికి వెళ్ళి ఉండుంటే దావీదు మీద ఆ బ్లేమ్ కూడా ఉండేది కాదు. దేవుని యొక్క హృదయానుసారుడు 100% అయిపోయేవాడు. ఆ యొక్క మచ్చ కాస్త ఉండటం వల్ల దేవుడు దావీదుని ఆ టైంలో వదిలేశాడు. తర్వాత దావీదు పశ్చాత్తాపడ్డాడు, అది వేరే విషయం. తర్వాత దావీదుని దేవుడు కరుణించాడు. కనుక ఎప్పుడు కూడా మనం ఒంటరిగా మాత్రం ఎప్పుడు ఉండకూడదండి. అది పెద్దోళ్ళైనా చిన్నవాళ్ళైనా ఎవరైనా సరే ఒంటరిగా ఎప్పుడు ఉండొద్దు. ఒకవేళ ఒంటరిగా ఉంటే దావీదుకు పుట్టిన చెడు తలంపే మనకి వస్తాయి, ఆలోచనలు మనకు వస్తాయి. దాని ద్వారా మన ఆత్మీయ జీవితాన్ని మనం చేతులారా పాడు చేసుకున్న వాళ్ళం అవుతాం. నువ్వు ఎంత భక్తుడివైనా సరే ఒంటరిగా మాత్రం ఎప్పుడు కూడా ఉండొద్దు. నేను నిగ్రహించుకుంటానండి, నేను అలాగ ఉండనండి అంటే దేవుడే నీకు సహాయం చేయాలి. దేవుని కృప ఉంటే తప్ప మన వల్ల అయితే మాత్రం కానే కాదు. సమయం చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి, దాన్ని మనం వినియోగించుకోవాలి. ఈ రోజును, ఈ ఆనందము, ఈ యొక్క సంతోషము రేపు చూడలేం. రేపు ఏం జరుగుతుందో ఎవరికి కూడా తెలియని పరిస్థితి, దాన్ని ఎవరు కూడా ఊహించలేరు. కనుక టైం ఉన్నప్పుడే, సమయం ఉన్నప్పుడే దాన్ని సద్వినియోగపరచుకోవాలి, వృధాగా చేసుకోకూడదు. దాన్ని ఉపయోగించుకుంటేనే తెలివైన వాడి యొక్క లక్షణం. మరి ముఖ్యంగా నవే డేస్లో, ప్రస్తుత సమయంలో, ప్రస్తుత దినాల్లో మనం ఎలా ఉన్నాము అంటే, ఏదైనా మనకి ఇంపార్టెంట్ ఒక విషయం తెలియాలంటే గూగుల్ సెర్చ్కి వెళ్తాం. అది వెళ్ళే ముందు అది చూస్తాం, అది మనకు తెలిసిపోద్ది, చూస్తాం, అది నోట్ చేసుకుంటాం. దాని ద్వారా అక్కడే అనేకమైన యాప్స్ మనం చూస్తాం, వాటిని కూడా ఓపెన్ చేస్తుంటాం. ఒకదాని నుంచి ఒకటి, మరొక దాంట్లోకి, ఒకదాని నుంచి మరొక దాంట్లోకి, అలా అలా మరి చాలా టైంను మనం వృధా చేసుకుంటూ జీవిస్తున్నవారు మనం చాలామంది ఉన్నాం. 10 నిమిషాల్లో అయిపోయింది, గంటల గంటలు మనం ఫోన్ చూస్తూ చాలా టైంని గడుపుతుంటుంటాం. అందరమేని, ప్రతి ఒక్కరు కూడా, ఒక్కరనే కాదు ప్రతి ఒక్కరు కూడా. దినములు చెడ్డవి కనుక నా ప్రియ సహోదరి సహోదరుడా, సమయం ఉన్నప్పుడే మనం చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. సమయం పోయిన తర్వాత అయ్యో నాకు ఆ రోజు ఎలా ఉంటేనా అని అప్పుడు బాధపడతాం. సమయం ఉన్నప్పుడు దాన్ని మనం ఇప్పుడు నిర్లక్ష్యం చేసుకోకూడదు, దాన్ని మనం క్యాష్ చేసుకోవాలి. ఆ సమయాన్ని మనం వినియోగించుకోవాలి. పోయిన ఒక్క క్షణాన్ని కూడా మనం వెనుకకు తేవటం మన వల్ల కానే కాదు. దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోమని పెద్దలు చెప్తుంటారు. కనుక సమయం చాలా ఇంపార్టెంట్ నా ప్రియ సహోదరి సహోదరుడా. వృధాగా ఎవరు కూడా సమయాన్ని గడపొద్దు. ఖాళీగా మరి ముఖ్యంగా ఎవరో ఉండొద్దు. గడిపితే దేవునితో గడుపు, లేదా నీ యొక్క ఎడ్యుకేషన్కి సంబంధించిన బుక్స్తో గడుపు, లేదంటే నీ కుటుంబ భారం కావాల్సిన పనుల్లో గడుపు తప్ప వృధాగా ఖాళీగా ఎప్పుడూ ఉండొద్దు. ఈ కొద్ది మాటలు దేవుడు మనందరి జీవితంలో నెరవేర్చను గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.